హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే మీకు బడ్డీ రివ్యూ మూవీ చెప్పబోతున్నాను. ఈ సినిమా అయితే అల్లు శిరీష్ అన్నది అనమాట, అలాగే గాయత్రి భరద్వాజ్ అనమాట. ఆ హీరోయిన్ అంటే మీకు గుర్తొస్తుందో లేదో, తెలుగులో ఆల్రెడీ నటించింది. అదే టైగర్ నాగేశ్వరరావు సినిమాలో సెకండ్ హీరోయిన్ అనమాట. ఈ సినిమా అయితే బాగాలేదు భయ, అసలు కొంచెం కూడా బాగాలేదు, నాకైతే ఏం నచ్చలేదు అనమాట. దీనికంటే ఆర్య సినిమాది టెడ్డీ సినిమా ఉంది కదా భయ, తెలుగులో కూడా, అది చాలా బాగుంటుంది అనమాట. సేమ్ దాన్ని కొంచెం అటు ఇటు కొంచెం క్యారెక్టరైజేషన్స్ మార్చి ఈ సినిమా తీసిరనమాట టెడ్డీ. అదే బడ్డీ సినిమా అనమాట. సింపుల్ బై సినిమా స్టోరీ అయితే టెడ్డీలోకి ఒక ఆత్మ వస్తుంది అనమాట. దాంతో ఎలా రివెంజ్ డ్రామా అనమాట ఉంటుంది మొత్తం సినిమా అంతా, మిగిలిన స్టోరీ అంతా. మీకు కానీ ఈ సినిమా చూస్తే మాత్రం మీకు తెలుగు సినిమాలో చాలా గుర్తొస్తాయి అనమాట. ఎందుకంటే ప్రేమంటే కూడా ఒక చిన్న లైన్ ఉంటుంది అనమాట, అంటే బతుకుండగానే ఆత్మ లేచి బయట తిరుగుతుంది కదా, అది అట్లా అనమాట. ఈ సినిమా ఫస్ట్ అయితే స్టార్టింగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది భయ, ఫస్ట్ 10 minutes అట్లా. కానీ తర్వాత ఇంకా టెడ్డీకి ఎప్పుడైతే ఇట్లా దాని ఆత్మ ఇది అంటారో, ఇక సుత్తి ఉంటుంది అనమాట. సినిమా అంతా ఏమైందో బోర్ కొడుతుంది చాలా, అసలు ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనమాట. ఆ బడ్డీకి అల్లు శిరీష్కి మధ్య కూడా అంత ఎమోషన్ అనేది వర్కౌట్ కాదనమాట. యాక్షన్స్ ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి అనమాట బడ్డీ తోటి, అదే టెడ్డీ తోటి. ఏమైనా బాగున్నాయి అంటే ఏం బాగా భయ, అసలు హీరో యాక్టింగ్ కూడా అంత నాకు ఏం నచ్చలేదు. మ్యూజిక్ అయితే అక్కడక్కడ బాగుంది భయ. బ్రాండ్ విజువల్స్ అనేది ఏ సినిమాలో ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.